నమ్మకం. నమ్మకమా? అవును. ఆ కుటుంబాన్ని కవచంలా కాపాడుతున్న శక్తి అభయ్ తన తల్లిదండ్రుల్ని చూసేలా చేస్తుందనే నమ్మకం. అంటే ఆ రోజు అబ్బాయి గౌరీ శంకర్లని చూసేస్తాడా? దీపావళి రోజులోపు వాళ్ళని నీ దారికడ్డు తొలగించుకోకపోతే జరిగేది అదే. లేదు, అలా జరగకూడదు. ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి నాకున్న ఒకే ఒక్క ఆయుధం ఆ అబ్బాయి. వాడు వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసేస్తే నా చెయ్యి దాటిపోతాడు. ఆ గౌరీ శంకర్లని చంపాలని చూస్తే అది కూడా జరగట్లేదు. ఇప్పుడు ఒక్కటే మార్గం. ఆ రోజు అసలు అభయ్ సిటీలో ఉండకుండా చేస్తాను. ఎక్కడో చోటికి తీసుకెళ్ళిపోతాను. ప్రయత్నించు. నీ ప్రయత్నం ఫలిస్తుందని మాత్రం చెప్పలేను. నా ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళు కలవకుండా ఉండడానికి ఏదో ఒక పూజో యాగమో మీరు చేయండి. ఆ శక్తిని బంధించండి. అలా ఎలా పోయిందిరా? కాస్త కాన్సన్ట్రేట్ చేసి ఉండాల్సింది. మీరు జాబ్తో వస్తారని నేను చాలా గర్వంగా ఎదురు చూశాను రా. చాలా డిసప్పాయింట్ అయ్యాను. వాళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళదేం రికమెండేషన్ కాదురా. ఇంటర్వ్యూలో అన్ని రౌండ్స్లోనూ ప్రాపర్గా ఆన్సర్ చేశారు, కష్టపడ్డారు, జాబ్ సంపాదించుకున్నారు. అన్నయ్యకు మన మీద కోపం ఉంటే మనం ఇంటికి వచ్చాక అనాల్సింది. గౌరీ గారి ముందే మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఆవిడ దగ్గర మనకేం వాల్యూ ఉంటుంది? అసలే గౌరీ గారికి మన మీద మంచి ఒపీనియనే లేదు. ఇప్పుడు సంజయ్ వాళ్ళకి జాబ్ వచ్చిందంటే నాకు చాలా టెన్షన్గా ఉందిరా పెద్దోడా. ఎలాగో వాళ్ళకి జాబ్స్ వచ్చేసే కదా అని గౌరీ గారు వాళ్ళకి ఏదైనా పెళ్లి సంబంధం చూసినా చూస్తారు. నిజమేరా, నాకు అదే భయంగా ఉంది. ఏదో ఒకటి చేసి మనం వెంటనే మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి. లేదంటే నీకు సంధ్య దక్కదు, నాకు శ్రావణి దక్కదు. జాబ్ వెతుకోవడం అంటే కష్టమేరా. అన్నయ్యతో చెప్పి జిండే గారి ఆఫీసులో జాబ్ అడగమని చెప్పాలి. అవునరా, అప్పుడైతే అందరం చక్కగా ఒకే ఆఫీస్లో జాబ్ చేసుకోవచ్చు. నేను శ్రావణికి దగ్గర అవ్వడానికి నాకు మంచి అవకాశం వస్తుంది. చిన్నడా పెద్దోడా, ఏంట్రా అంత డల్గా ఉన్నారేంటి? ఓ, జాబ్ రాలేదనా? జాబ్ రాక ఎక్కడ పోద్దురా. మీరు ట్రై చేసింది ఒక్కసారే కదా. నెక్స్ట్ అద్భుతమైన ఉద్యోగం వస్తుంది. వరి కాకండి, పదండి. చికెన్ ఉండేను, తిందాం. మాకు ఆకలిగా లేదన్నయ్య. అరే, ఏమైందిరా మీకు? ఓ, గౌరీ గారు వాళ్ళ సిస్టర్స్ ముందు మిమ్మల్ని అలా మాట్లాడానా? ఏదో మీకు ఉద్యోగం రాలేదన్న బాధలో అనేశానురా. అవే మీరు మనసులో పెట్టుకోకండి. బాధ లేకుండా ఎలా ఉంటుందన్నయ్య? అసలే గౌరీ గారికి మేమంటే చిన్న చూపు. ఇంకెప్పుడైనా మీ అన్నయ్యకి మీ మీద నమ్మకం లేదని మమ్మల్ని ఇన్సల్ట్ చేయరా? రేయ్, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారా. అలాంటిదేం జరగదురా. మీ గురించి గౌరీ గారి దగ్గర నేను ఎన్నిసార్లు పొగడలేదు, మా వాళ్ళు జెమ్స్ అండి అని. మంచి ఎవరికి కనబడదన్నయ్య. మైనస్ పాయింట్స్నే హైలైట్ చేసి చూస్తారు. అబ్బా, అలా ఏం ఉండదురా. సరే, ఇప్పుడు మీ అలకపోవాలంటే నేనేం చేయాలో చెప్పండి. సినిమాకి తీసుకెళ్ళినా, పోనీ షాపింగ్కి తీసుకెళ్ళినా, కొత్త బట్టలు ఏమైనా కొనివనా? అదేం వద్దన్నయ్య. జెండే సార్తో మాట్లాడి మాకు కూడా వాళ్ళ కంపెనీలో జాబ్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయన్నయ్య. అన్నయ్య, నువ్వు అడిగితే జెండే సార్ అస్సలు కాదండు. అడుగుతావు కదన్నయ్య? ఏమంటున్నారా? మీకు జాబ్స్ ఇవ్వమని చెప్పి నేను సండే సార్ని రిక్వెస్ట్ చేయాలా? అవునన్నయ్య. రేయ్, నా తమ్ముళ్ళేనా ఇలా మాట్లాడేది? మిమ్మల్ని కష్టపడి చదివించింది ఇందుకేనారా? కష్టపడి చదివినంత మాత్రాన బయట ఉద్యోగాలు ఏమి ఊరికనే రావట్లేదన్నయ్య. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. రికమెండేషన్ అయినా ఉండాలి, లేదా బ్యాక్ డోర్కి డబ్బులైనా కట్టాలి. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి రికమెండేషన్ చేయమని అడుగుతున్నామన్నయ్య. జాబ్స్ ఊరికే రావురా. కష్టపడాలి, ప్రయత్నించాలి. అది నాకు తెలుసు. అసలే ప్రయత్నం చేయకుండా ఊరికే రమ్మంటే జాబ్స్ వస్తాయా? చూడండి, ఈరోజు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగాయి. కొంతమందికైనా ఉద్యోగాలు వచ్చాయి కదా. అంటే వాళ్ళు డబ్బిచ్చారా? రికమెండేషన్ చేయించారా? లేదు కదా. అంటే మాకే చేత కాలేదు అంటున్నావు, అంతే కదా? చూడండిరా, మీ ఉద్యోగాల కోసమని నేను వెళ్లి జెండే గారిని రికమెండేషన్ అడిగితే
మీరు చాతగాని వాళ్ళలా మిగిలిపోతారు. నా తమ్ముళ్ళని నేను గొప్పగా చూడాలనుకుంటున్నాను. అంతెందుకు, ఎవరి దయవల్లో మీకు ఉద్యోగాలు వచ్చాయి అంటే అది మీకు నాకు గౌరవంగా ఉంటుందా? సరే, మీకు గిల్ట్గా ఉండదా? అన్నయ్య, నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. మేం మంచి ఉద్యోగంలో సెటిల్ అవడం అవసరం. ఇప్పుడు కాదని ఎవరన్నారా? అదే కదా మిమ్మల్ని ప్రయత్నించమని చెప్తున్నాను. చూడండి, ఈజీగా వచ్చిందేది సంతోషాన్ని ఇవ్వదురా. అన్నయ్య, ఇదంతా కాదు. జెండే సార్ని అడుగుతావా లేదా? నా ప్రాణం పోయినా నేను అడగనురా. నా ప్రాణం పోయినా నేను 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 నా ప్రాణం. ఇప్పటి వరకు పెట్టిన డిస్కషన్ చాలు. పదండి, వెళ్ళి భోంచేద్దాం. మాకేమొద్దు, రారా పెద్దోడా. ఎక్కడికి రా? మనశ్శాంతి కోసం జరిగిన అవమానాన్ని మర్చిపోవాలి కదా. రేయ్, రే చిన్నుడా, రేయ్ పెద్దోడా, రేయ్ నా మాట వినండిరా. రేయ్ చిన్నుడా, పెద్దోడా, రేయ్ ఆగండిరా. చూడబోతుంటే శంకర్కి వాళ్ళ తమ్ముళ్ళకి ఏదో గొడవ జరిగినట్టుందే. వాళ్ళ అన్నయ్య పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నారు. ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేటట్టుగా ఉంది. ఈ బ్రదర్స్ని ఫాలో అయ్యి ఆ మాట ఈ మాట చెప్పి నా మాట వినేలా చేసుకుంటాను. ఓరేళ్ళ దుంపలు తెగ వీళ్ళ స్పీడ్ చూస్తుంటే గొడవ ఏదో పెద్దదే జరిగినట్టుందే.